హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాను ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బుల కంటే బిచ్చం ఎత్తుకుంటేనే ఎక్కువగా వస్తున్నాయని, తాను డబ్బులు సంపాదించేది తన కొరకు కాదని, తన పిల్లల కొరకు అని క్రెయిగ్ అట్కిన్సన్ అనే వ్యక్తి న్యాయస్థానంలో చెప్పాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్లో జరిగింది. తాను ఉద్యోగం చేస్తే తద్వారా వచ్చే ఆదాయంతో తన పిల్లలను పోషించలేకపోతున్నానని, బిచ్చం ఎత్తుకుంటే మాత్రం కుటుంబాన్ని పోషించగలుగుతున్నానని చెప్పాడు. క్రెయిగ్ బిచ్చం ఎత్తుకుంటూ తన పిల్లలను చదివించుకుంటున్నాడు. ఒకసారి అతను బిచ్చం ఎత్తుకుంటుండగా పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. అప్పుడు న్యాయమూర్తి అతనితో ఉద్యోగం చేసుకోవచ్చుగా అని సూచించారు. దానికి క్రెయిగ్ మాట్లాడుతూ, ఉద్యోగం చేస్తే నా కుటుంబాన్ని పోషించుకోలేనని, బిచ్చం ఎత్తుకుంటేనే తగినంత ఆదాయం వస్తోందని, పిల్లల్ని చదివించుకోగలనని, నేను ఆడుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కానీ కష్టం కానీ కలగడం లేదని, తనకు డ్రగ్స్ లాంటి అలవాట్లు లేవని, తన సంపాదన అంతా పిల్లలకే ఖర్చు పెడుతున్నానంటూ వివరించారు. భిక్షాటన మానేసి ఉద్యోగం చేయాలని షరతులతో కూడిన 6 నెలల గడువు విధిస్తూ జడ్జి అతనికి 15 పౌండ్ల జరిమానా విధించారు. అప్పటికప్పుడే కట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరో 85 పౌండ్లు ప్రాసిక్యూషన్ ఛార్జీలు కూడా చెల్లించమనేసరికి అది మాత్రం తాను చెల్లించలేనని జైలుకే పంపమని చెప్పుకొచ్చాడు. తాజాగా వీధుల్లో భిక్షాటనపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలమైన పక్షపాత ధోరణిని ప్రదర్శించలేమంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును స్పష్టం చేసింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోవడానికి వీధుల్లోకి వస్తున్నారంటూ వెల్లడించింది. భిక్షాటన అనేది సాంఘిక, ఆర్థిక సమస్య అంటూ ధర్మాసనం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భిక్షాటనను నియంత్రించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. అయితే దీన్ని అనుసరించలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. యాచకులకు వేరే అవకాశాలేవీ లేవని, ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలంటూ సూచించింది. కోరుకోరని పేర్కొంటూ వీధులు, బహిరంగ స్థలాలు, ట్రాఫిక్ జంక్షన్ల నుంచి యాచకులను, బిచ్చగాళ్లను తొలగించాలని తాము ఆదేశించలేమంటూ న్యాయమూర్తులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వం స్పందించవలసిన సాంఘిక సంక్షేమ విధానానికి సంబంధించిన విషయం అంటూ పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. కాగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అడ్వకేట్ కుష్ కల్రా దాఖలు చేశారు. ట్రాఫిక్ కూడళ్లు, మార్కెట్లు, బహిరంగ స్థలాల్లో భిక్షాటనను నిరోధించాలని పిటిషన్ దాఖలు చేశారు. బిచ్చగాళ్లు, యాచకులను తొలగించాలంటూ పిటిషన్లో కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.